ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో నెల్లూరు జిల్లా కావలికి చేరుకున్నారు. కశ్మీర్ ఉగ్రదాడిలో చనిపోయిన మధుసూదన్ రావు కుటుంబాన్ని పవన్ పరామర్శించనున్నారు. మధ్యాహ్నం మధుసూదన్ రావు అంతిమయాత్ర, ఆపై ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. కాశ్మీర్ జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే 20 దేశాలకు పైగా ఈ సంఘటన ఖండించడం జరిగింది. అలాగే నెల్లూరు జిల్లా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కావలి పట్టణం అయితే కన్నీరు పెడుతుంది. కావలిలో ఉన్న ఎక్కడెక్కడి నుంచో ప్రజలందరూ కూడా మధుసూదన్ రావు ఇంటికి వచ్చి ఆయన భౌతికాన్ని నివాళులర్పిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్ ఇప్పుడే ఇక్కడికి చేరుకొని వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చడం జరిగింది. మనతో పాటు కావ్య కృష్ణారెడ్డి ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ సంఘటన ఈ కావలిలో చోటు చేసుకోవటం దీనిపైన ఏమంటారు? చాలా దురదృష్టమైనటువంటి సంఘటన అండి. మా కావలి చరిత్రలో ఇటువంటి పరిస్థితిని ఎప్పుడు కూడా కావలి ప్రజలు చూడలేదు. ఒక మంచి వ్యక్తిని ఈరోజు కావలి కోల్పోయింది. ఆయన లేని లోటు ఆ కుటుంబానికే కాదు, కావలి పట్టణానికి ఒక దార్శనికుడు, ఒక మంచి వ్యక్తి, ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి, పేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి తనతో పాటు అందరినీ కూడా పెంచాలి, తన చెల్లెల్ని అదేవిధంగా అత్తింటి వారిని అందరినీ కూడా ఉద్యోగస్తులు చేసి అందరితో కూడా నిడారంబరంగా ఉంటూ కావలికి వస్తే ఫ్రెండ్స్ అందరితో కలుస్తూ క్రమశిక్షణ కలిసినటువంటి వ్యక్తి ఈరోజు మధుసూదన్ రావు గారు చనిపోవడం మాకు కావలి పట్టణానికి కూడా చాలా బాధాకరమైన విషయం. పేదవాళ్ళు వాళ్ళ నాన్నగారు అరటికాయల వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తి, ముఖ్యంగా ఆయనకి ఆరోగ్య పరిస్థితులు కూడా బాగలేవు, బైపాస్ చేస్తున్నారు. అటువంటి టైంలో కూడా బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన ఈరోజు అన్ని కష్టాలు పడి ఒక ఏకైక బిడ్డ ఆయనకి కొడుకు, ఆయనకి తలకొరు పెడతాడని ఆనందిస్తున్న తరుణంలో తండ్రి ఈరోజు అతనికి చేసే పరిస్థితి వచ్చింది. ఇది నిజంగా మాకు కూడా దురదృష్టమైనటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా మేమందరం ఒకే ఒక కంఠంతో, ముక్త కంఠంతో తెలియజేస్తున్నాం. ఈ దేశం ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం. ఉగ్రవాదులు తరిమి కొట్టి భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ ప్రజలు తప్పకుండా దీనికి హర్షిస్తారని కూడా తెలియజేస్తున్నారు. ప్రభుత్వం తరఫున కూడా పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నారు. ప్రధానంగా చూస్తే డిప్యూటీ సీఎం, మంత్రులు వాళ్ళందరూ కూడా రాబోతున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేపడబోదు. దీని మీద వివరాలు ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ ఎక్స్గ్రేషియా ప్రకటించింది, కేంద్రం కూడా ప్రకటించాల్సి ఉంది, రాష్ట్రం కూడా ఉంది. కానీ వెళ్ళిపోయిన వ్యక్తిని తీసుకురాలేం, కానీ వాళ్ళకు సంబంధించినటువంటి చేయాల్సిన సహాయ సహకారాన్ని కూడా ప్రభుత్వం అందిస్తుంది. దానికి ప్రభుత్వ దూతగా ఈరోజు రామ్నాయుడు గారిని నియమించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వేరే కారణాల వల్ల రాలేనప్పుడు ఆయన ప్రతినిధిగా ఈరోజు ఆనం రామ్నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ బాబు గారు, నలుగురు మంత్రులు ఇప్పుడు కావలికి విచ్చేస్తున్నారు. అందరూ ఏకైకవర్ణనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబానికి అండగా ఉండాలి. ఆ కుటుంబానికి తప్పకుండా ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి సహాయ సహకారాలు అందించే దాంట్లో ఈ ప్రభుత్వం తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా నా కర్తవ్యం, నా బాధ్యత కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా నేను వ్యక్తిగతంగా అండగా ఉంటాను. ప్రభుత్వ పరంగా, లాంఛనాల పరంగా ఏం జరగాలి అవన్నీ కూడా జరిపించేదానికి నేను తప్పకుండా కృషి చేస్తానని కూడా ఆ కుటుంబానికి మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ చిన్న బిడ్డలు నిజంగా ఒక బాధాకరమైనటువంటి విషయం. ఇద్దరు వృద్ధులు, అదేవిధంగా ఇద్దరు బిడ్డల మధ్య ఏకైక కుమారుడు ఈరోజు కోల్పోయిన ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఉన్నా. అన్ని సహాయక అందిస్తామని చెప్పి ప్రభుత్వ లాంఛనాలతో మధుసూదన్ రావు అంత్యక్రియలు నిర్వహిస్తామని, మధుసూదన్ మృతి కావలికి తీరని లోటని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ షాహిద్ కుమార్తో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.